అందరికి నమస్కారం. తిన్న ప్లేట్లోనే వామిటింగ్ చేసుకోవడం అంటే ఏంటో కొంతమంది మూవీ రివ్యూవర్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. నేను ఎందుకు ఇలా అన్నానంటే, చాలామంది మూవీ రివ్యూస్ చెప్తూ మూవీస్ మీద బతుకుతూ మూవీస్ మీద విషాన్ని అయితే చల్లుతున్నారు. ఈ వీడియోలో మనం కొంతమంది మూవీ రివ్యూవర్స్ కావాలనే మూవీస్ మీద బ్యాడ్ రివ్యూస్ అయితే ఇస్తున్నారు. వాళ్ళు ఎందుకని బ్యాడ్ రివ్యూస్ ఇస్తున్నారు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అలాగే పూల చొక్క, రాగడి, బార్బెల్ లాంటి వాళ్ళు మూవీ బాగున్నా సరే బాగోలేదన్నట్టు బ్యాడ్ రివ్యూస్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటో కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. దాంతోపాటు కొంతమంది మూవీ రివ్యూవర్స్ సినిమాని అడ్డం పెట్టుకొని తెర వెనక చేసే పనులేంటో కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు మై వ్యూ. ఇంతవరకు ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. కొంతమంది మూవీ రివ్యూవర్స్ సినిమాకి కావాలనే నెగిటివ్ రివ్యూ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటో మీకు తెలుసా? ఎందుకంటే పీపుల్ అటెన్షన్ కోసం ప్లస్ వ్యూస్ కోసం మనం ఎప్పుడైనా సరే పాజిటివ్ కన్నా నెగిటివ్కే ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటాం. సో దాన్ని క్యాచ్ చేసి ఈ రివ్యూవర్స్ కొంతమంది నెగిటివ్ రివ్యూస్ ఇవ్వటం వల్ల వ్యూస్ ఎక్కువ వస్తాయని చెప్పి వాళ్ళు నెగిటివ్ రివ్యూస్ ఇవ్వటం స్టార్ట్ చేశారు. కావాలంటే మీరే చూడండి, కొంతమంది యూట్యూబర్స్ ప్రతి సినిమాకి పాజిటివ్ మాత్రమే చెప్తారు, కానీ అలాంటి వీడియోకి అలాంటి ఛానల్కి రీచ్ అయితే రాదు. ఇందులో ఉన్న ఒక పచ్చి నిజం ఏంటంటే, కొంతమంది హీరోస్కి మనం ఫ్యాన్స్గా డివైడ్ అయిపోయి ఆపోజిట్లో ఉన్న హీరో న్యూ మూవీ రిలీజ్ అయితే కొంతమంది యూట్యూబర్స్ ఆ సినిమాని సగం చూసి చూడకుండా నెగిటివ్ రివ్యూ అయితే ఇస్తారు. అప్పుడు రిమైనింగ్ హీరో ఫ్యాన్స్ అందరూ ఆ నెగిటివ్ రివ్యూనే ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ నెగిటివ్ రివ్యూని ఎంకరేజ్ చేయడమే మరొక రీజన్. అసలు పూల చొక్క, రాగడి, బార్బెల్తో పాటు కొంతమంది యూట్యూబర్స్ మూవీ రిలీజ్ అవ్వక ముందే నెగిటివ్ ప్రచారం అయితే చేస్తున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటో మీకు తెలుసా? వాళ్ళు అలా చేయడానికి మెయిన్ రీజన్ చాలా వరకు ఇండస్ట్రీలో ఆంధ్ర హీరోసే ఉన్నారు కాబట్టి. అవును, వాళ్ళందరూ ఆంధ్ర హీరోస్ కాబట్టి వీళ్ళందరూ కలిసి ఆ మూవీ మీద నెగిటివ్ రివ్యూస్ అయితే ఇస్తారు. చూసినట్టయితే తెలంగాణ నుంచి ఏ హీరో సినిమా వచ్చినా సరే దానికి నెగిటివ్ రివ్యూ ఇవ్వడానికి 1కి 10 సార్లు అయితే ఆలోచిస్తారు. అదే ఆంధ్ర నుంచి ఏ హీరో సినిమా వచ్చినా సరే అసలు సినిమా రాకముందే నెగిటివ్ రివ్యూ అయితే స్టార్ట్ చేస్తారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కొత్తగా రిలీజ్ అయిన పెద్ది మూవీ. కొన్ని నెలల క్రితం ఈ తెలంగాణ రివ్యూస్ అందరు కలిసి జూమ్ మీటింగ్ అయితే అరేంజ్ చేసుకున్నారు. ఆ జూమ్ మీటింగ్లో తెలంగాణ హీరోస్కి ఎలివేషన్స్ ఇస్తూ ఆంధ్ర హీరోస్ మీద కామెంట్ అయితే చేశారు. దానిలో భాగంగానే పూలచొక్క నవీన్ని ఒక తెలంగాణ యూట్యూబర్ పెద్ది సినిమా మీద నీ అభిప్రాయం అయితే చెప్పమన్నాడు. అప్పుడు పూలచొక్క నవీన్ పెద్ది సినిమాని ఏమన్నాడో తెలుసా? అప్పుడు పూలచొక్క నవీన్ ఏమన్నాడంటే, పెద్ది సినిమా స్టోరీ నాకు బాగా తెలుసు, ఈ చికిరి చికిరి పాట చూస్తుంటే ఖచ్చితంగా ఈ సినిమా మింగినట్టే అన్నాడు. ఒక సినిమా రిలీజ్ అవ్వక ముందే సినిమా ఉందా పోయిందా అనేది ఎలా చెప్తారు? మూవీ రివ్యూస్ చెప్పడం తప్పే కాదు, కానీ మీ అభిప్రాయాన్ని వేరే వాళ్ళ మీద రుద్దటమే పెద్ద తప్పు. వీళ్ళు బాలేదన్న మూవీస్ చాలా మందికి నచ్చి బ్లాక్ బస్టర్స్ అయితే అయ్యాయి. ఒకవేళ వీళ్ళని ఎవరైనా క్వశ్చన్ చేస్తే వీళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు. కొంతమంది మూవీ రివ్యూస్ చెప్పేవాళ్ళు తెర వెనక చేసే పనులేంటో మీకు తెలుసా? ఇప్పుడున్న మూవీ రివ్యూస్ చెప్పే వాళ్ళల్లో కొంతమంది ఒక సినిమాకి పాజిటివ్ రివ్యూ ఇవ్వడం కోసం 40,000 నుంచి 80,000 వరకు డిమాండ్ అయితే చేస్తారు. వీళ్ళకి డబ్బులు ఎవరిస్తారంటే ఆ మూవీకి సంబంధించిన పిఆర్ టీమ్. ఆ పిఆర్ టీమ్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి సర్టెన్ అమౌంట్ తీసుకొని వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తుంది. ఈ బ్యాచ్లో ఉన్న కొంతమంది మూవీ రివ్యూవర్స్ మూవీ టీమ్కి ఫోన్ చేసి, మేము అడిగినంత డబ్బులు కనుక మీరు ఇవ్వకపోతే మీ మూవీ మీద నెగిటివ్ రివ్యూ ఇస్తామని వార్నింగ్ ఇస్తారు. సరే, ఎవరి మూవీ రివ్యూస్ నమ్మాలని మీరు నన్ను అడిగితే నా అభిప్రాయం ఏంటంటే, మీరే ఓన్గా సినిమా చూసి మీ అభిప్రాయం మీరు తెలుసుకోవడం బెస్ట్. ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మీరందరూ ఎవరిని ఫాలో అవ్వకపోవడమే చాలా బెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.